ఏమయ్యా ఈ సంక్రాంతికైనా నాకు చీర కొంటావా లేదా? 10,000 కాదు, ఆంధ్రా నుండి 10 పుంజు తెచ్చుకొని కోసుకొని తింటా. కాదమ్మా పెంట మీద పుంజు. దేనికోసం ఎత్తుకుతున్నా? ఎంత ఏంటి? ఎంతన్నా? 10,000. ఏమయ్యా ఈ సంక్రాంతికైనా నాకు చీర కొంటావా లేదా? కొందాంలే కొందాం, ముందు పని చేయి. ఏదైనా అంటే ఇలా అంటావు, దాటిస్తా ఉంటావు. ఈ సంక్రాంతికి మేకను కొద్దామంటే ఎవడు పొత్తు కూడట్లే. ఒరే రగ్గాడు అక్కడే ఉన్నాడు. ఒరే రఘు, ఏంట్రా? రారా రా. ఈడు పని చేయడు, నా పని చెడగొడతాడు. వస్తా నాగరా. ఏంట్రా ఏంటి? ఏరా రఘు, ఈ సంవత్సరం సంక్రాంతికి మేకను కొద్దాం అనుకుంటున్నా, పొత్తుంటావా లేదా? ఏమోరా. ఏరా రఘు, ఈ సంవత్సరం సంక్రాంతికి మేకను కొద్దాం అనుకుంటున్నా, నువ్వేమన్నా పొత్తుంటావా లేదా? నీ మట్టికి ఫారెన్ కోడి తెచ్చుకుంటావా? ఊరికే ఫారెన్ కోడి తినాల్సి వస్తుంది. ఈ పండగ కన్నా నాటుకోడి తింటా. ఆ విష్ణుగడలు ఇంటికాడ ఉన్నాయంట, పోయి తెచ్చుకోపోరా. ఒరే ఈ పెంట మీద కోరురా, నేను పెంట మీద కోళ్ళు తినా. మరేం తింటావురా? ఈసారి పందెం పుంజు తింటారా? మన ఊర్లో పందాలేం లేవు కదరా, ఎలా తింటావురా? ఎలా అయినా సరే 10,000 కాదు, ఆంధ్రా నుండి 10 పుంజు తెచ్చుకొని కోసుకొని తింటా. అరే ఆ విష్ణుగారి దగ్గరకు పోయి నీకు నచ్చిన కోడి ఏదో ఒకటి తీసుకొని నువ్వు తినరా. నీకెందుకురా పందెం పుంజులు? చీని ఒక్కొక్కకి నేసి పడితే రుచి తెలుస్తుందా? పందెం కోడి రుచి నీకేం తెలుసు? చీని నువ్వు పందెం కోడి తెచ్చుకుంటావో పంది మోసం తెచ్చుకుంటావో నాకెందుకురా? ఓరా పో ఇక్కడి నుంచి పో. ఒరే నా చేలో నేనుంటే నువ్వు దారిలో నడిచిపోయేటోడుగా, పోరా పో. పోకపోతే ఏం చేస్తా? పోతున్నా పోతున్నా. వీడికేం తెలుసు పందెం కోడి రుచి? నా పిల్లాన్ని వండమందం. ఏమే కీర్తి కీర్తి, ఏంటయ్యా అయిపోయా నీ ముచ్చట్లు? పని వదిలేసి వెళ్ళి ముచ్చట్లు పెడుతున్నావు. ఏళ్ళ సంక్రాంతికి మేకపోతు కోస్తా పొత్తుంటా అని అడిగిండు. ఏం చెప్పావు మరి? ఉంటా అని చెప్పావా? ఈ సంక్రాంతికి 10,000 ఖర్చు అయినా ఏం కాదు కానీ పందెం పుంజు కోసుకొని తింటా అని చెప్పా. నీ అబ్బా 1,000 రూపాయలు పెట్టి చీర మాత్రం కొంటంట కానీ 10,000 పెట్టి పందెం పుంజు మాత్రం కొంటాడంట. తిన్నావులే, అదేదో మటన్ కొప్పుకుంటే అయిపోవును కదా. పందెం కోడి రుచి నీకేందని చెప్పదన్నాడు. వాటితో పందెం పుంజు తింటా అని చెప్పండి. ఇప్పుడు ఒక్క పందెం పుంజు దొరకట్లే. ఇప్పుడు ఎలా చేయాలబ్బా? ఇదంతా కాదు, అరన్నకి ఫోన్ చేసి పందెం పుంజు కావాలని అడుగుతాం. ఇదేంటి రగ్గాడు ఇప్పుడు ఫోన్ చేస్తాను? హలో అరన్న, మంచుకున్నావు ఏంటి? మంచిగా లేను, వచ్చి బాగు చేస్తావా ఏంది? ఓసినయ్యావా, ఎవరిని మందిని ఇచ్చినా మంచిగా లేదు. ఒక పని పడి చేసా అన్న. ఏరా ఉత్తిగా ఫోన్ చేసి మాట్లాడడానికి నువ్వేమన్నా నా లవరువా? ఆ మాటకి ఏమైంది, మంచిగా లేదా? అది నీకే తెలవాలి, ఏందో చెప్పు. పందెం కోడి ఏడు దొరికిద్దో చెప్పానా? పందెం కోడా? మన ఊర్లో కూడా పందాలు వేస్తున్నారా? వేస్తున్నారని కాదన్న, పండక్కి కోసుకొని తిన్నాను. ఏంటి కోసుకొని తింటానిక? అది ఎక్కడ పడితే అక్కడ దొరకడానికి ఫారెన్ కోడి అనుకుంటున్నావా? అది పందెం కోడి. అయితే నీ తెలుసా తెలియదా చెప్పు? తెలవదు, పెట్టే. అయితే పెట్టే. ఇప్పుడు ఎట్టయినా సరే పందెం కొనాల్సిందే, తినాల్సిందే. కొన్ని మంచి నీళ్ళు. ఏంటి పందెం కొన్ని తెస్తా అని పోయావు, ఇంకా తేలేదా? మస్ట్ పోయి మంచి నీళ్ళు ఇవి. తెస్తాలే తెస్తా. అదే ఆ కార్తీక అయినప్పుడు వాడితో పొత్తుంటే అయిపోయేది కదా. నువ్వు పోవే. పోదమ్మా. నేను ఇప్పుడు పందెం కోడి చేస్తున్నా, మంచిగా వండి పెట్టాలా? నేను ఏమైనా చేసేది ఉందా? అమ్మగారింటికి ఏమైనా పోయేది ఉందా? ఏం లేదు కదా, పోయి తెచ్చుకోపో. సరే సరే. చీర అయితే కొనివాడు కానీ వాడికి అన్ని వండి పెట్టాలి. నాటుకోళ్ళు అమ్ముతాం, నాటు పుంజులు అమ్ముతాం, రావాలమ్మా రావాలి. నాటు పుంజులు అమ్ముతాం, నాటు కోళ్ళు అమ్ముతాం, రావాలమ్మా రావాలి. నాటు పుంజులు అమ్ముతాం, రావాలమ్మా రావాలి. ఈ నెట్టుబెండు మంచిగా ఊర్లోకి నాటుకోళ్ళు అమ్మే వాళ్ళు వచ్చారు కదా. నాటు కోడులు అమ్ముతాం, నాటు పుంజులు అమ్ముతాం, రావాలమ్మా రావాలి. అవునా, బాగుంది. ఇంతకి ఈ పుంజు ఎంతమ్మా? ఎంతమ్మా? 1000 రూపాయలే. ఏంది ఈ పుంజు 1000 రూపాయలా? అమ్మ ఎక్కువ కాదు, తక్కువే చెప్పిన, ఒక 100 తగ్గించి ఇవ్వు.
మంచి ఐడియా వచ్చింది. నాకు చీర కొనమంటే కొనలేదుగా. సర్లే కానీ ఇంతకి ఇది పందెం పుంజా? కాదమ్మా, పెంట మీద పుంజు. అమ్మా నేను ఒక ప్లాన్ చెప్తా, చేస్తావా? చెప్పక్క, చేస్తా. పందెం పుంజ నడుచుకుంటూ ముందుకెళ్ళు, నీకు ఒక బకరాగడ తగులుతాడు, వాడికి 10,000 అని చెప్పు. నమ్ముతాడా అక్క? నమ్ముతాడు. బాదం జీడిపప్పు పెట్టి పెంచా అని చెప్పు, వాడు 10,000 ఇస్తాడు. అందులో 2,000 నువ్వు తీసుకొని 8,000 నాకు ఇచ్చేయి. సరే అక్క. పందెం పుంజులు అమ్ముతాం, పందెం కోళ్ళు అమ్ముతాం, రావాలమ్మా రావాలి. పందెం పుంజులు అమ్ముతాం, పందెం కోళ్ళు అమ్ముతాం. ఎవరో పుంజులు అమ్ముకుంటూ వస్తున్నారు, వెళ్ళి దాన్ని కొని కోసుకొని తినాలా. పందెం పుంజమ్మ, పందెం పుంజు. బాదం పప్పు, పిస్తా పప్పు తిన్న పుంజమ్మ. వీడే అనుకుంటా బకరా, వీడికి 10,000 అమ్మేయాలి. ఏంటన్నా పందెం పుంజు కావాలా ఏంటి? దేనికోసం ఎత్తుకుతున్నా? ఏంటి ఎంతన్నా? 10,000. ఏది తగ్గేదే లేదా? ఇదేమన్నా పెంట మీద పుంజి అనుకుంటున్నా? బాదం పప్పు, పిస్తా పప్పు తిన్న పుంజి. దీన్ని 10,000కి తగ్గేదే లేదు. తగ్గి అమ్మా, తగ్గి. నువ్వు కొనకపోతే వేరే వాళ్ళు కొంటారు. జరుగు తమ్ముడు, జరుగు. కాగు. ఇదిగో ఒక్క డబ్బులు ఇచ్చాయి పుంజు. సరే అన్న, సరే పోతున్నా. మంచిగా వండుకొని తిను. సరే. దీన్ని కోసి సగం ఫ్రై సగం పులుసు పెట్టాలా, మస్తు ఉంటది అసలు. ఇగో కీర్తి, బాగా వడిసిన పుంజు సగం ఫ్రై చేసి సగం పులుసు పెట్టు. సరే పెడతాలే. మసాలా ఎక్కువ, నేను పోయే కళ్ళు పట్టుకొస్తా. వీడు పాపం దీన్ని పందెం పుంజ అనుకుంటుండు, పెంట మీద పుంజ అని తెలియదు. చీరకు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదుగా, ఇప్పుడు ఆ డబ్బులతో మంచి పట్టు చీర కొనుక్కుంటా.